కుమ్మరి పురుగు అవతారం ఎత్తిండు దేవుడు ఉష్క తగిన కొద్ది అబ్బాబా లీల పాన దొరికేటట్టున్నదా అని ఎప్పుడైతే మన ఆ యొక్క ఉష్క ఉడుకుతా ఉంటే ఆడు విల్లరా మేడా నేను ఉష్క తీసిన కొద్ది ఎంత ఉష్క తీస్తే అంత ఉడుకుతుంది నీ ప్రాణమే తీస్తున్నాను అడి చేతులు లోపలేసి చేత కోటు పెట్టి పురుగును అప్పపోతే నా పేరు మీరు రమ్మను కాదా ఎడలేని కోపానికి వచ్చి చేతు లోపల నన్ను చేశాను లోపల భగవంతుడు రారాజు వల్ల ఎక్కువ వచ్చే జీవనాలు పోతున్నాయి కలకల కలకల కన్నీరు తీస్తుండు ఓబామా మీద అమ్మ ఆనాడు నీ సత్యం ఉత్తర అరుకున్న కానీ అడవి లోపల ఇక నా ప్రాణం పోయేటట్టున్నదా అని గంట సేపు కలకల కలకల కన్నీరు తీసింది వేసిన ఏమి లాభం ఉన్నది తులిసిన ఏమి లాభం ఉన్నది కానున్న కాదు కాక తప్పది అందుకున్నది బంతికే తప్పుతారాక రాత ఎడిసినా తప్పబోదు తుడిసినా తప్పబోదు మరే మన అంతుకున్నది ఇట్లా బంతిలా కూస్తున్నది తప్పబోదు అంటారు నా తల్లులారా తాను తాత్పర్యం తెలుపుకొని భగవంతుడు రారాజు మళ్ళీ పిరికడు బండాలు తీసిన ఆకాశం అందుకొట్టంగా చేయనట్టుగా అవతారం ఎత్తిన భగవంతుడు రారాజు మళ్ళీ ఎందు లోపల మేడలమ్మ గుట్టంగానే పుట్టిందని ఎప్పుడైనా వరకల్లా భగవంతుడు రారాజు మళ్ళీ బతికిరా అని ఆ యొక్క మన అవతారం మీద ఉష్క లోపల తెచ్చిండు గుట్టే వరకల్లా పోయే జీవనాలు అవుతున్నాయి చల్ల ఎంటలు వస్తున్నాయి ఎప్పుడైతే ఎల్లెలుగా పడిపోయింది మేడలమ్మ పర్వతాల కొండ మీద ఉన్నాడు దేవరాజు మల్లయ్య భగవంతుడు మల్లయ్య చూసిన ఏనాడు మేడలమ్మ ఏమంట ఉన్నదే మరి ఉష్క లోపల ఏనాడు ఒక ఘోరమైన తపసు పడుతున్నది తపసు బట్టి ఏనాడు మేడలమ్మ మరి మేడలమ్మ తపసు బట్టి అట్టకత్తి ఏనాడు పోతేనే మన ప్రారంభకెళ్ళినే పోవాలి దొరికితే నాకు నీళ్ళకి ఇక్కడనే దొరకాలి ఉన్నది ఎంత తప్పినా నీళ్లు దొరకలేదు నీళ్లు దొరకపోయేవారు కలరనే గంగ సత్యం తప్పింది నాడు ఒక నరలోకమే బతకలేరన్నది మరి ఇక్కడ తప్పినా సత్యం ఉన్నా మరి ఎక్కడికి పోతే నాకు నీళ్లు దొరకాలి మూడు గుండాలు మూడు జెండాలు మూడు రాజ్యాలు మూడు నామాలు మూడు ఏనాడు పేర్లగల్లవాడు భగవంతుడు మల్లయ్య పేరు ఎన్న ఉన్నదమ్మా కాపులయ విషయం లోపల ఏనాడు రాజా మల్లరెడ్డి అన్నాడు కొరమగొల్లకు మల్లయ్య నన్నడు తురికి అవసరం లోపల మలుకు మల్లోయినన్నాడు మూడు గుండాలు మూడు జెండాలు మూడు రాజ్యాలు మరి నీళ్ళగుండం పాలగుండం అగ్గిగుండం మూడు గుండాల కాడికి నీళ్లు పోతున్నా ఏనాడు అక్కడికి పోయన్నా నీళ్లు తెస్తానని మేడలమ్మ మూడు గుండాల కాడికి పోయి నీళ్ళు అన్నది తను ఏనాడు ఒక గంగ గడ్డలేసి పెట్టి ఏనాడు కిందికి దిగుతున్నదో ఆ పొన్నమాని రుచ్చం మీద భగవంతుడు చిలకి అవతారం వేసుకొని ఉన్నాడు మేడలమ్మ ఆ పాటి దూరం పోతవే కానీ భగవంతుడు మల్లయ్య మరి గొడ్డు బండారు ఏదోడు పట్టేనా అరే భగవంతుడు ఏదోడు మల్లయ్య మేడలమ్మ పాటి దూరం పోతవే బామా పట్టు బంగారం చేస్తా అన్న మామూలు చేస్తా కంజోగతి చేస్తానన్నా తిందమంటే తిండి దొరకదు తాగుదామంటే నీళ్లు దొరకదు బామాయా పాడు దూరం పోతవే నీ ఎంబడి నేను తాగున్న కాడ దయ్య పోల ఉంటి బామాయ పాడు దూరం పోతావు నీళ్ళగుండం పాలగుండం అగ్గిగుండం మూడు గుండాలు మూడు జెండాల కాడికి పోయి నీళ్లు తెస్తావా అని భగవంతుడు మల్లయ్య పీకడ బండాలు చిప్పు మీద కొట్టిండు పట్నం పల్లేరు గాయల తోపులు పుట్టినాయి ఉడుకుడుకు దుప్పలు పుట్టినాయి ఉడుకుడుకు దుప్పల్ల చూసిన నాడు 7 రోజులు కొట్టి ఎండ ఒక్క రోజు కొట్టు అన్నాడు ఉడుకుడుకు దుప్పల్ల పోయింది నాడు ఒక అడుగు పెట్టింది అడుగు పెట్టే వరకల్లా పల్లేరు కాయలు కాలుకు కూర్చున్నాయి కాయలకు కూర్చున్న కాయ నాడు ఒక ముళ్ళు నోట తెచ్చింది నోటికి కూర్చున్నాయి ఆ ఉడుకు దుప్పలు కింద కాలుతున్నాయి మీద ఎండ కొడుతున్నది కన్న తల్లికి కడపల అన్నం లేదు నోట్ల మంచి నీళ్లు లేవు నా తల్లి గిరగిర తిరగబట్టే ఓ దేవుడా బాబరావు మేడలమ్మ 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 చూసినవా గిరగిర గిరగిర గిరా తిరుగుతున్నది ఉడుకుడుకు దుబ్బల్ల పడుతున్నదమ్మా అది విల్ల విల్ల పట్టుకునే మేడలమ్మ విల్ల విల్ల పట్టుకునే మేడలమ్మ ఆ ఉడుకు దుబ్బల్ల పల్లేరు గాయల్లా కన్న
కందగడ్డ ఉడికినట్టు ఉడుకుతుంది మేడలమ్మ కొని తీయడానికి వచ్చింది గానాడు మేడలమ్మ ఏమంట ఉన్నది తెలుసునా ఎక్కడ ఉన్నవయ్యాల నాటి కొల్లైనే నీ మీద చెత్త పంచం కట్టి కోరి వచ్చినా నీకు నీళ్లు తెస్తానన్నా ఇయ్యల్ల నా ప్రాణం పోతున్నది నా జీవనం పోతున్నది నా చేత నీకు నీళ్లు తాగబుతుంటే నన్ను కాపాడుకో అయ్యో నా చేత నీళ్లు తాగు ఓ దేవుడా నా చేత నీళ్లు తాగు ఓ దేవుడా అలనాడి కొల్ల రాజు ఎక్కడ ఉన్నావు నీకు నీళ్లు తెత్తనాను చెత్త పంచం కట్టి కోరి వచ్చినా నాకు నీళ్లు దొరుకుతలేవు నా ప్రాణం పోతది ఈ ఉడుకు దుబ్బల్ల నా జీవనం పోతది నన్ను కాపాడుకో నా చేత నీళ్లు తాగు నా చేత నీళ్లు తాగబుతుంటే నన్ను కాపాడుకోమంటదేవా ఎక్కడ లేడు భగవంతుడు నాడు వీళ్ళ కింద పొరుతున్నది భగవంతుడు కొన్న నాడు నృత్యం మీద ఊపుకున్నది తిరగ అవతారం మీద కానాడు కిలకీల నవ్వబట్టే కాదేవుడు కీల నవ్వబట్టే కాదేవుడు 7 ఏళ్ళైతుంది మేడలమ్మ అయ్యల్ల నేను ఆదికొచ్చిన్నా అదుకో కొల్లైన అలనాటి కొల్లైనే ఆదుకోమా నీ మీద చెత్త బంధం కట్టుకొని వచ్చినా నీకు నీళ్లు తెచ్చనా అని వచ్చినా నా ప్రాణం పోతుందంటివా అప్పుడు భగవంతుడికి కీల నవ్వింటూ నేను అన్న మాట తప్పటోని కాదు కలిగి పొంగేటోని కాదు కలలోని అబద్ధం ఆడేటోని కాదు రామా ఎంత దూరం మేనా ఎంత రాజ్యమేనా నన్ను ఆది చేసినాడు నీకు నీళ్ళు ఇస్తా నన్ను ఆది చేయని రోజు నీకు నీళ్ళు ఇయ్యనన్నా నాకు నీళ్ళు ఏనాడు నన్ను ఆది చేసిన నీకు నేను నీళ్ళు ఇస్తానన్నాడు భగవంతుడు మల్లయ్య ఆది చేస్తున్నాడు ఇక్కడ బండాలు తీసి భూమి ఉడితే పట్నం పల్లేరు గాయలు మాయమాయి సర్వ దుబ్బలు పుట్టే సర్వ దుబ్బలకు 3 గుండాల కాడికి 3 జెండాల కాడికి తొవ్వ పుట్టింది అప్పుడు మేడలమ్మలు ఏదింది నాడు ఒక బంగారు వింద పట్టుకొని 3 గుండాల కాడికి 3 జెండాల కాడికి వచ్చేవరకల్లా 3 గుండాలు 3 జెండాలు నీళ్ళు ఏనాడు ఒక తలదిస్తున్నాయి గుండం లోపల నీళ్లు ఆ నీళ్ళ కాడికి 5 బింద అక్కడ పెట్టింది దబా దబ 5 దోషిళ్ళ నీళ్లు తాగే కావాలరా అయ్యో గనాడు నీళ్లు దొరికే మేడమ్మకు గనాడు నీళ్లు దొరికినాయి నీళ్లు ముంచుకున్నది ఆ బుధ మీద పెట్టుకుంది నానాటి కొల్లైన ఉండడా చచ్చిపోయిందా ఏమైనా ఏనాడుకడా ఏనాడుక అలా తేరుకుంటా వచ్చేవరకల్లా ఆ మేడలమ్మ వెళ్ళిపోయినాడు ఏ రీతిగా ఉన్నాడో మేడలమ్మ నీళ్ళు తీసుకొని వచ్చేవరకల్లా మళ్ళా అదే రీతిగా గొంగడెత్తుకొని పన్నాడమ్మా మళ్ళా మేడలమ్మ తీసుకొని మల్లయ్య దగ్గరికి నీళ్ళు తీసుకొని వస్తున్నది ఓ రామ మేడలమ్మ నీళ్ళు తీసుకొని పర్వతాల కొండ కాడికి వచ్చి భగవంతుడు మల్లయ్య చూసే వరకల్లా ఉన్నాడు ఆ పేడ అసలు కింది రోజులు బతికిండా ఉన్నాడంట అవ్వా చచ్చిపోయింది కావచ్చు కింది రోజులు ఓ గూనవల్ల పోయిడా ఉన్నావా ఆపన్నవా గూనవల్ల పోయిడు ఉన్నాడా చిలకలు ఐరాలు గద్ద మీద 3 చిలకలు ఉన్నాయి కానీ అప్పుడు వేస్తారు ఒక్క దగ్గర పోతుంది పోతుంది అప్పుడు చేయరు నిండగప్ప చేద్దరి ఓ చిలకలు ఐరాలు హంసలు తేనట్టే ఉంది లేడు ఓ గూను మల్లె పోయిడా అగో గూసింది అనుకున్నాను గూ తప్పుతుంది కొద్దిగా ఉన్నది ఇంకో మరి ఆడవిల్ల మేడలమ్మ ఏమన్నది ఆ గూను మళ్ళీ పోయిన దగ్గర పోయి నీళ్లు పోసింది అనుకో దగ్గరికి ఏందనుకో ఆయన మీద వాళ్ళు చూసిన ఈగలు దోమలు ఉన్నాయి నా మీద పడతాయి కాబట్టి అయ్యా గూను మళ్ళీ పోయిడా ఇక నీళ్లు నీకు వస్తా ఇక్కడికి వెళ్ళి నీ దగ్గర పోసింది అనుకో నువ్వు ఆయనతో నీ మీద నీళ్ళు వచ్చి నా మీద పడితే అండువర పట్టి చీర మరకలు అయిపోతుంది అసలే మా అవ్వగారు పెట్టిరు పొట్టి చీరే అయ్యో గదే కమలబాయ్ శాంతాబాయ్ డీజే అందుకని 7 అంతరాల మానవీదికి వెళ్ళి నీళ్ళు నీకు వస్తా దోషిట్లో పడ్డే తాగిన అనుకో మీద పడ్డాయి తాను చేసిన అనుకో ఎందుకంటే 7 రోజులు ఆయన తాను చేయక గంటెత్తి మీదకి వస్తే పడతాయి మీద పడ్డాయి తాను చేసిన అనుకో నీ దగ్గరకు అర్థమంటే నాకు స్మెల్ వస్తుంది
ఈగలతో మాస్క్ పెట్టుకో డైపర్ మాస్క్ అనాలి ఆ డైపర్ మిసాల పోతు పెట్టాలి మిసాల కట్టాలి బర్రెలక్క నువ్వు తాపు కూడా వస్తే శిరీష ఏడంత్రాల వాళ్ళ వీరికెళ్ళి నీళ్ళు వత్తనాని నీళ్ళు కూడా రావయ్యా వట్టరామా ఏమయ్యా దూరి వల్ల పోయే నీళ్ళు వస్తున్నా నీళ్ళు నాకు అద్దే ఏ పట్టు నువ్వు ఊకే గులిసిన అనుకో ఆ గడ్డ మీద ముగ్గురు కొత్త మరి నీళ్ళు నీ సత్యంగా తెచ్చినవా నీ సత్యంగా తెచ్చినా నీళ్ళు తెచ్చినా నీ సత్యంగా తెచ్చినా తేదా నేను నిజంగా సత్యవంతురాలు కాబట్టి పోంగి ఎట్లున్నావు గిట్లున్నా తిరిగి గిట్లైనా కాలేదా చూడు నా కట్టం గిట్ట పర్వాల కెరకర్రా అక్క కెరక ఇంకో పట్టు పోతా సత్యంగా తెచ్చినవా నీ సత్యంగా తెచ్చిన నిజంగానే తీసుకొచ్చిన నీ తోడు నీ అన్నగాళ్ళ తోడు నీ అక్కయ్యల తోడు తెచ్చినట్టు ఈ వాడకట్టలు ఊరోళ్ళు అందరితో రామక్క అందరి తోడు పెట్టిన వాళ్ళకు ఇక్కడ సార్గం అక్కడ పెడుతుంది ఎందుకు కాదు కానీ ఇంకా బర్రకాడి బొర్రమల్లప్పని ఏమన్నా నీళ్ళు ఏడ దొరుకుతాయి అన్న గట్టు పోతే దొరుకుతాయి అన్న గట్టనే అన్నది అవునా గట్లే అన్నాడు ఏమన్నా అవు కమలబాయి నాడు చెప్పు అవు కమలబాయ్ నాతో ఆమె కొండగట్టు కూడా కోతి పిల్ల చూసినట్టు తల్లి కోతల సరే అయితే పట్టు ఇంకా పోతానా తురకమల్లి మల్లి చెట్టు నీకు ఏమైంది తురకమల్లికి మళ్ళీ గుర్రం వేసుకొని తోపంటు పోతుంటే నీళ్ళు ఏడ దొరుకుతాయి అంటే గడ్డపోతుని అడిగినట్టు అడిగిన లగ్గం చేసుకుంటే తురుకోళ్ళు బురికేసి సాస్తే మంచిగా బురికేసుకొని పందునట కదా అట్లా కాదు ఆ తురుకొల్ల భార్యలు బురికేసుకొని అక్కడనే ఉంటారు కానీ తురుకొల్ల బయట అత్తురు గాని నాకు లగ్గం అయింది నా భర్త గిట్లా అయింది అని చెప్పుకున్నా నా బాధ అయితే కోపం అంటాను వచ్చి ఊకే ఈ గులిగి ఏంది అంటారా కోపం వచ్చినప్పుడు సపరేట్ లేడీస్ గులిగి ఇట్లా ఉరుకులాడమ వరకు ఉంది నా పోదు అన్నట్టు మరి ఇంకేది కోపం వచ్చినాక అంటాను కావచ్చు ఏంది ఏంది అగో అంటే అన్న తిరిగి కోపంగా చంద్ర ఒక మాట అంటే ఏమవుతుంది మరి కాదా నువ్వు మోహన్ గా అని పెళ్ళాను కదా అంటే నాకు ముచ్చేదాన్ని కావచ్చు ఏంది బాగా మాట్లాడుతున్నావు మరి ఇంకేంది ఊరికి కోపం రా లేడీస్ కాదు ఇప్పుడు లేడీస్ బెదిరిస్తా మరి ఇంకేందా ఒక మా కమలబాయి కూడా గట్లా బెదిరిస్తారు ఆయన నేను గట్లా బెదిరిస్తున్నా నీది ఒకటే చాలు మరి ఏందనుకున్నావు నీ చాలు అయితే పట్టు అన్నది మెల్లగా బుర్రకిచ్చి నీళ్ళు వస్తానా అని భగవంతుడు వల్ల అబ్బా మేడలమ్మాయి గాని సత్యవతని మండల క్షీర మరకలైతే దగ్గర పొత్తుకుంటున్నావా భగవంతుడు వల్ల ఏనాడు తాగినట్టు 3 బుక్కలు ఏనాడు నీళ్ళు ఏనాడు బుక్కిట్ల బట్టి అర్చి 3 తుమ్ములు తిమ్మిండే ఆకరించి ఏనాడు మంగోలు పట్టు క్షీర మీద ఏనాడు ఉంచవరకల్లా మంగోలు పట్టు క్షీరేమో దేవుడు శీరించుకుంటే దూరం పోతావా అని తరం పటాటి వేసి తుమ్మినట్టు తగ్గినట్టు వేసే శివు రక్తం పోయి మరి చీర మీద పడంగా ఎత్తేసింది చీరం చూసే వరకల్లా శివు రక్తం శివులన్నీ దుర్పకుంటా చీదరించుకుంటా ఆడవిల్ల మేడలమ్మా గొల్లరాజా గొల్లరాజా గొల్లరాజా
పాము ఉట్టానికి బండ మీద బొంద పెట్టి కరమైన కాపుతా